హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రభ. ఈ రోజు నాతో పాటు రిలేటెడ్ ఆక్సిజన్ ఫౌండర్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఆఫ్టర్ వెరీ లాంగ్ బ్యాక్. బ్యాక్ టు డెవిల్ ఈస్ బ్యాక్. ఎస్. సార్, గోల్డ్ షాప్స్ మనకి ఏదైనా బై చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు కొన్ని స్కీమ్స్ గురించి చెప్తూ ఉంటారు. ఇవి స్కీమ్స్ ఉన్నాయి, 12 months 13 months లేదా 2 years 3 years అని. అవి నిజంగా మేము నమ్మొచ్చా? సాధారణమైన ప్రజలు అంటే ఒకేసారి అమౌంట్తో కొనుక్కోలేక ఇలా స్కీమ్స్ కట్టుకొని కొనుక్కోవచ్చా? అండ్ మోర్ ఓవర్ థింగ్ ఏంటంటే, ఒకప్పుడు గోల్డ్ షాప్లోనే మనకి సిల్వర్ అండ్ గోల్డ్ దొరికేది. కొన్ని పెద్ద స్టోర్స్ అయితే డైమండ్ కూడా పక్కన ఉండేది. కానీ ఇప్పుడు వేరు చేసేసి డిఫరెంట్ ఫ్లోర్స్ చేస్తున్నారు, లేదంటే డిఫరెంట్ షాప్స్ చేస్తున్నారు. దీనికి ఏంటి? పసుపు, పచ్చదనం, పసిడి ఈ రేట్లు పెట్టడానికి కారణం మీరే, అంటే మహిళలు. ఓకే. ఎందుకంటే బయటికి వెళ్తే అర కేజీ బంగారం వేసుకొని వెళ్తారు. బంగారం లేకపోతే ఫంక్షన్కి వెళ్ళబుద్ధి కాదు. అప్పులు చేసైనా కొనుక్కుంటారు, వడ్డీలు పెట్టైనా కొనుక్కుంటారు. ఒకప్పుడు మంచిది, ఒకప్పుడు మంచిది కాదు. అయితే మీరు అడిగిన క్వశ్చన్, స్కీమ్ అంటే ఎప్పుడు నాకు గుర్తొచ్చే వర్డ్ స్కామ్. అదే రియల్ ఎస్టేట్ ప్రీ లాంచ్ అవ్వచ్చు, గోల్డ్ షాప్ స్కీమ్ అవ్వచ్చు. ఎందుకంటే స్కీమ్ అంటే అర్థం ఏంటి? నీకు తక్కువ రేట్లు ఇస్తాను, నేను ఫోర్స్ చేయిస్తాడు. అంటే నువ్వు 12 ఇన్స్టాల్మెంట్ కట్టాలి, 11 ఇన్స్టాల్మెంట్ కట్టాలి, 12 బోనస్ వాళ్ళు ఇస్తారు. అయితే అంతవరకు బాగుంది. కట్ చేస్తే సినిమా లెవెల్లో రాజమౌళి గారి కట్ చేస్తాను. సో కట్ చేసి అంటే ఇప్పుడు ఏమవుతుంది, 12 నెలలు కట్టేస్తాం, 11 నెలలు కట్టి 12 నెలలు ఒక నెల ఫ్రీ ఇస్తాడు, బోనస్ ఇస్తారు. అందులో మళ్ళీ తరుగు బెరుగు కూడా ఉండదు, జిఎస్టీ ఉండదు అంటుంటారు. అయితే అక్కడ ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ అంటే నువ్వు ఒకేసారి కట్టుకోకర్లేదు డబ్బులు. నెలకి 10,000 5,000 కట్టుకోవాలి. డిసడ్వాంటేజ్ ఏంటి తెలుసా? ఆ దగ్గర ఉన్న సరికి జంక్ సరికే కొనాలి నువ్వు. మోడల్స్ ఇది అవును సార్, న్యూ మోడల్స్ ఉండవు. హాల్ మార్క్ అంటాడు, హాల్ మార్క్ ఉందో లేదో తెలియదు. బిఏఎస్ అంటాడు, బిఏఎస్ ఉందో లేదు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. అది లేనప్పుడు ఏమవుతుందంటే, మనం కొనుక్కునేటప్పుడు నీకు నచ్చినా నచ్చకపోయినా ఆ డిజైన్లే కొను. ఆ డిజైన్లు ఎప్పుడో 1940 మోడల్ అంబాసిడర్ కార్ మోడల్లో ఉంటాయి. అదే కొత్త షాప్కి వెళ్ళామనుకో, అది నీకు కొత్త డిజైన్ ఉంటాయి, కొత్త మిగిలిపోయినవి స్కీమ్లో పెడతారు. ఇప్పుడు డిస్కౌంట్ ఎవరికి ఇస్తుంది? మిగిలిపోయింది ఒకటి. రెండోది నీకు డబ్బులు తిరిగి అవును. మూడోది షాప్ ఎత్తేవచ్చు. నాలుగోది దాని మీద ఐటీ రైడ్ జరగవచ్చు. ఐదోది బంగారం దొంగతనం అయిపోయి ఉండొచ్చు. కర్ణుడి చావుకి 100 కారణాలు. ఈ షాప్ మూయడానికి 100 కారణాలు చెప్పాను, 10 కారణాలు చెప్పాను. ఏ కారణం లాస్ అయ్యేది ఎవరు? కట్నుడే. ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడినా, అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడినా లాస్ అరిటాకు. సో నీకు ఇక్కడ అర్థమైంది, ఇన్వెస్టర్ ఈజ్ అరిటాకు. అది అవాయిడ్ చేయాలంటే స్కీమ్స్ అవాయిడ్ చేయడం బెటర్. ఒకవేళ 100 మందిలో అందరూ మోసం చేస్తారని నేను చెప్పను, బట్ మెజారిటీ ఆఫ్ దమ్ ఆర్ చీటింగ్, స్కామ్స్. సో ఇందులో మనకి ఇది కూడా ఉంది సార్. ఈ కట్టిన ఇన్వెస్టర్ ఈ 11 months లో వాడికి ఏమైనా జరిగినా ఏమైనా కూడా అదే అన్నాక షాప్ ఉంచవచ్చు, షాప్ మూసేవచ్చు. కట్టినవాడు కూడా సార్, కట్టినవాడికి ఏమైనా జరిగితే డబ్బులు తిరిగి రావు. అంటే వస్తాయి, డాక్యుమెంటేషన్ ప్రూఫ్ ఉండి మేనేజ్ చేసి నేను లీగల్ హెయిర్ కన్విన్స్ చేసుకుంటే అప్పుడు ఉంది పాసిబిలిటీ ఉంది. అంత బ్లైండ్గా లేదని చెప్పడానికి లేదు. తర్వాత రెండో క్వశ్చన్ ఏమంటే, సిల్వర్ షాపులు ఎందుకు పెడుతున్నారు? సిల్వర్ అనేది అంత ముందు పూజ సామాన్లు అని చెప్పాను. హీరోయిన్ పేరు చెప్పి ఒక సినిమా వచ్చింది, పూజకు పనికిరాని పువ్వు అని ఒక సినిమా తీశారు. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ సినిమా. అంటే ఆ టైటిలే బాగలేదు, అంటే యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మూవీస్ అన్నట్టే కదా. అలాగా ఇక్కడ ఏమవుతుందంటే, సిల్వర్ అనేది పూజ సామాన్లతో పాటు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ రూపంలో స్టాక్ మార్కెట్ ఇటు ఉంది, రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇటు ఉంది. స్టేబుల్గా ఉన్నది గత 1 year ఏది? సిల్వర్ అండ్ గోల్డ్. సో సిల్వర్ అనేది ఏమవుతుందంటే, ఈ రేట్లు ఇండస్ట్రీ బ్యాటరీ ఈవీ వెహికల్స్ అంట, ఎలక్ట్రికల్ వెహికల్, అందులో వాడుతున్నారు, ఇన్వెస్ట్మెంట్ రూపంగా వాడుతున్నారు, పూజ సామాన్లు వాడుతున్నారు. అంటే డిమాండ్ పెరిగిపోయింది. వన్ డిమాండ్ ఈజ్ హై, సప్లై ఈజ్ లో, రేట్ విల్ ఇంక్రీజ్. వన్ డిమాండ్ ఈజ్ లో, వన్ సప్లై ఈజ్ హై, రేట్ విల్ డిక్రీజ్. ఇప్పుడు ఇంక్రీజ్ స్టేజ్లో ఉంది. ఇది ఎంతకాలం ఉంటుంది అంటే, అసలు 70,000 80,000 2,60,000 2,70,000 అంటే అది అసలు మ్యాజిక్, మిరకల్. అర్థమైందా మీకు? సో కాబట్టి పెట్టుకునేటప్పుడు ఇవన్నీ ఒక ఎక్స్పర్ట్ అడ్వైజ్ని తీసుకుంటే, ఎవరైనా రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, గోల్డ్, పెద్దానికి ఫైనాన్షియల్ కన్సర్న్ అడ్వైజర్స్ ఉన్నారు. ఇప్పుడు నేను కూడా దాదాపు బిజినెస్, మన గోల్డ్ బిజినెస్ మీద, ఇమిగ్రేషన్ మీద, ట్రంప్ మీద దాదాపు ఒక 500 వీడియోలు మాట్లాడాను లాస్ట్ 1 yearలో. అన్ని వీడియోలు కూడా మొన్న 1,00,000 2 లక్షలు వ్యూస్ వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే, మీ ఇచ్చే బేసిక్ అనాలిసిస్ ఉంటుంది, ఒక లాజిక్ ఉంటుంది.
పవన్ కళ్యాణ్ గారు ఒక లెక్క ఉంటుంది, లెక్క అనుకోలే తిక్క ఉంటుంది. సో నేను చెప్పే ప్రతి వాడు కూడా అనాలిసిస్ మీద చెప్తాం. ఎస్ ఎస్. కాబట్టి ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు చేయండి, అవసరం అయితే కొనుక్కోండి, అప్పు చేసి కొనుక్కోండి. నా జనరల్ ఏంటంటే ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి ఒక 100 గజాలు 200 గజాలు జాగా కంపల్సరీ ఉండాలి, నీకు నచ్చినా నచ్చపోయినా. రెండోది ఒక ½ కేజీ గోల్డ్ పెట్టుకోండి ఇంట్లో. ఎందుకు? స్టాక్ మార్కెట్లో ఇమీడియట్ రావు డబ్బులు, రియల్ ఎస్టేట్లో ఇమీడియట్ రావు. గోల్డ్ సపోజ్ రేపు కరోనా వచ్చింది ఎవరికి ఇమీడియట్ డబ్బులు వస్తాయి. స్టోర్ చేసుకుంటే మంచి పద్ధతి, లైఫ్లో కొద్ది పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సో దీని మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా మనల్ని కాల్ చేస్తాం, డెఫినెట్గా అపాయింట్మెంట్ తీసుకుంటే మనం అడ్వైజ్ చేద్దాం. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.